హాయిగా నేనెవరినో నాకు తెలిసింది. ఆ తత్వంతో మేము ఉంటున్నాను. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని మనకు తెలియబడ్డాకని, తత్వం విలువడ్డాకని మనం హాయిగా ఉండగలం. లేకపోతే ఎలా ఉండగలం? మనం మాయతో ఉండేటట్టుకి దేహాద్వాసంలో అన్నీ ఉంటాయి. పరమాత్మతో ఉండేటట్టుకి నేను పరమాత్మని అంతగా నిండిన పరమాత్మగా మిగలగలం. చక్కగా బ్రహ్మ యొక్క శక్తి వల్లనే కదా తాను చైతన్యవంతంగా ఉండి ఆ బ్రహ్మ యొక్క శక్తి చేతే కప్పించు బంధాన్ని దుఃఖాన్ని కలిగింతాను. మాయమ్మ మాయ సేపు బ్రహ్మమే, మాయలోనే ఉంది బ్రహ్మంగాను. కానీ దాన్ని తెలుసుకుంటే మాయనేమో వేడుతున్నాము, బంధాన్ని వేడుతున్నాము, బ్రహ్మత్వంతో ఉండిపోతున్నాం. నేనే చెప్తున్నాను కర్తృత్వం భోక్తృత్వం ఇవన్నీ విక్షేప శక్తి వల్లనే కానీ కర్మఫలాలు ఏర్పరిచేది శక్తి సేపు యథార్థమైన జడమైన మాయకు దేహాద్వాసంలో అన్నీ ఉన్నాయి. మాయకి అనేక ఉన్నాయి. జీవుడు కానీ ఈశ్వరుడు కానీ అంతసేపు మాయని. మరి సూక్ష్మ బుద్ధితో తర్కించి చూసినట్లయితే తన నుండి ఉద్భవించిన సృష్టిలో తానే అంతర్వ్యామగా ఉండి తన నుండి జనించిన మాయతో తానే కప్పబడి జీవునిగా ఈశ్వరుడిగా ద్వైతం కల్పించి తన చేత తానే ఆరాధింపబడుతూ చివరకు తనలో తానే లీనమవుతున్నాడు. దీన్నే పరమాత్మ లీలా విలాసం. ఆలోచించు. ఆత్మతోటే కదా మనకు ఆత్మతత్వం తెలిసింది. ఆలోచిస్తే ఎప్పుడు నవ్వచ్చు. ఆయన లీలా విలాసం ఇచ్చా బాబు. మన బొమ్మల్లా చేసాడు, ఆయన ఆటలోని పాత్రలుగా చేసాడు, మళ్ళీ ఆయన ఆటని పూర్తి చేసేసుకుంది. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి. ఇంకా ఆట కూడా పూర్తి చేసేస్తారు. నీవు అదే ఉన్నావు అన్న తెలియక ఇది నిజం అనుకుంటా ఉంటాం. ఇంకెంతసేపు బ్రహ్మానికైతే శబ్దస్పర్శ రూపరస్కందాలు 5 తత్వాలేని అవ్యక్త పదార్థం పంచ జ్ఞానేంద్రియాల చేత అనుభవింపబడనిది. జ్ఞానేంద్రియాల చేత కర్మేంద్రియాలతో అనుభవింపబడిందమ్మా. మనస్సు చేత ఊహింపబడింది. దానికి ఏమీ లేదు. మరి మనస్సే మాయాస్వరూపం కదా. మనస్సు చేత ఊహింపబడుతుంది. ఈ దేహం నేను అన్న భావన ఉండిపోతుంది కదా మనలోని. మరి ఈ భావన తొలగించుకోవాలంటే నువ్వు బ్రహ్మత్వంతో ఉండాలి. మరి ఎప్పుడు ఒకేలా ఉండేదేమో బ్రహ్మత్వం. మాయ అంటే ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. అది మరి ఇంకెప్పుడు ఉండేది కాలపరిమితి ఏమీ లేదు మాయకి. కాలపరిమితి ఉంది మాయకి, కాలపరిమితి లేదు బ్రహ్మానికి. ఎప్పుడు ఆనాడు ఈనాడు ఎప్పుడు అనాది మరి నిత్యంగా ఉంటుంది బ్రహ్మ అంటే. మరి మన మాయ గురించే కొంత మనం మొన్న సీడీలో కూడా మాయ గురించి చెప్పుకున్నాం. మాయ గురించి చెప్పుకున్నప్పుడే మనకి అర్థం అవుతుందమ్మా బ్రహ్మత్వంతో ఎలా ఉండాలని. అనిశ్చయమైందమ్మా మాయ. నామరూపాలతోటి ఉంటుంది, వ్యక్త స్థితిని కోల్పోతుంది, సత్వరజస్తమో గుణాలతో ఉండిపోతుంది. అందు గురించి త్రిగుణాత్మకంగా ఉండిపోతుంది. త్రిగుణాతీతుడేమో భగవంతుడు, పరిచ్ఛేదాలతో ఉండిపోతుంది. సర్వవ్యాపకం కాదు మాయ. బ్రహ్మం ఉన్న పావులందు మాయ ఉండదు కదా. మరి నేనే బ్రహ్మనంటే మాయ ఎక్కడ ఉంటుంది? పరిగెత్తు పారిపోతుంది. అంత ఉంది మాయకి. జడంగా ఉంది, నాశనం కలది. అసత్య స్వరూపం మాయ. కావున అసత్తు నుండి తమస్సులోనికి జ్యోతి కొనుకోము, అసత్తు నుండి తమస్సులోనికి కొనుకోము, మృత్యు నుండి అమృతత్వం కొనుకోము. మరి ఏం చెప్పు? జడంగా ఉంది, నాశనం ఉంది, అసత్యంగా ఉంది, అచేతనంగా ఉంది. కాబట్టి అసత్య అయింది. త్రివిధ దుఃఖాలు ఉన్నాయి. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మిక సంతాపాలన్నీ ఉన్నాయి దీనికి. మరి చైతన్య స్వరూపం అంటే చిత్తు. ఇది అచిత్తే. అసత్యమైన జడమైన దుఃఖ స్వరూపంతో ఉంటుంది.
పాపం సచ్చిదానంద స్వరూపం కాదు కదా. భేదత్రయాలు ఉన్నాయి దీనికి. ఇదని అదని సాకారంగా ఉంది. బ్రహ్మ అయితే నిరాకారంగా ఉంది. అవధులు ఉన్నాయి. అవధులు లేనిది బ్రహ్మం పరిమితంగానే ఉంటుంది. మాయ పరిచ్ఛేదంతో ఉంటుంది. పరిచ్ఛేదం లేనిది బ్రహ్మం అఖండంగా ఉంటుంది. ఇది ఖండంగానే ఉంటుంది. మాయ ఏకైక వస్తువు. బ్రహ్మ అయితే అనేక రూపాలతో ఉంటుంది. మాయకు ఉనికి మూలం కారణం బ్రహ్మే. మాయే సమస్త సృష్టికి మూల కారణం. బ్రహ్మం కంటే వేరుగా రెండో వస్తువు లేదు కదా. మాయ కూడా దాందే అవటానికి. బ్రహ్మాందే. అజ్ఞాన భూమికలు అనేక కలవు. ఇంకా మాయ అంటేనే అంత మాయం చేయాలి దాన్ని. అనేక వికల్పాలు ఉంటాయి. బ్రహ్మం నిరుకల్పంగా ఉంటుంది. బ్రహ్మం చేతే నడిపింపబడతాను. మాయ కూడా మాయ దానికి అంతటా అది కాదు, బ్రహ్మం చేతే. కానీ ఈ బ్రహ్మ ఎలా ఉంటుంది? సర్వస్వతంత్రంగా ఉంటుంది. బ్రహ్మం చేతే ప్రకాశింపబడుతుంది. మాయ అయితే అది బ్రహ్మం స్వయం ప్రకాశంగా ఉంటుంది. దృశ్యంగా ఉంటుందమ్మా మాయ. అది ద్రష్ట సాక్షిగా ఉంటుంది బ్రహ్మం. అజ్ఞాన స్వరూపమే మాయ అంటేని. ప్రకృతి, అవిద్య, పరాప్రకృతి, అనాత్మ, మిథ్య, క్షేత్రం ఇవన్నీ మాయకి పేర్లే. బ్రహ్మానికంటే పురుషుడని, విద్యని, పరాప్రకృతిని, ఆత్మని, సత్యని, క్షేత్రజుండని మనం తెలుసుకున్నప్పుడే ఆత్మ అనాత్మ విచక్షణ జ్ఞానం తెలుస్తుంది. మాయాస్వరూపమైన సృష్టి అంతా అనాత్మని, దాని యందు అంతర్వ్యాముగా ఉన్న బ్రహ్మ చైతన్యమే ఆత్మని తెలుసుకోవాలి. అది ఆత్మ అనాత్మ మనం వివరణ తెలుసుకున్నప్పుడే మనకు చక్కగా అందుతుంది జ్ఞానం. అందాలంటే ఆత్మానాత్మ విచక్షణ తెలియాలి. జీవుడు అంటే ఏంటి, పరబ్రహ్మ అంటే ఏంటి, అవిద్యావరణ గల బ్రహ్మ చైతన్యమునే జీవుడు అంటారని. శరీరము, శరీరం ఇవన్నీ ఒక్కొక్కటి లైన్గా మనం లాక్కు రావాలి. స్థూలం, సూక్ష్మం, కారణ శరీరాలు ఉన్నాయని ఇవన్నీ తెలుసుకున్నప్పుడే జ్ఞానాభ్యాసం ద్వారానే మనకు తెలుస్తుంది. ఎంతసేపు నేను బ్రహ్మను, ఈ దేహం నేను కాదు అనుకున్నప్పుడు మూలంలోకి వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంది అనేది మనకి గుర్తుకి తత్వవిచారణ ద్వారా అనుభవానికి రావాలి. బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి. శరీరం వల్ల దుఃఖం వచ్చింది కదా. కర్మఫలాలకి వాసనకు బద్దులైనందుకే కదా జన్మలెత్తాడు. జీవుడు పుట్టడం, చావటం, అనేక శరీరాలు ధరించడం అని తెలుసుకున్నాం. జీవుడు అనంతమైన శరీరాలు ధరిస్తూ చేసే ప్రయాణాన్ని జీవయాత్ర అనుకుంటాం. సుదీర్ఘమైన యాత్ర మనం చేయాలి. ఇంకా మళ్ళీ మనకి ఈ యాత్ర ఆ యాత్ర కాదు, మనకు అసలు యాత్రను ఆపు చేసేయాలి, ఫుల్ స్టాప్ చేసేయాలి. జీవుడు చేసే అనంతమైన యాత్ర విశేషాలే చాలా అవసరం. జీవయాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉంటే జీవయాత్ర మనకి జరుగుతుంది అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సాధారణంగా లోకంలో మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షాలు మొదలగు ప్రాణులు మరణిస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. మరణం అంటే ఏంటి, ఆలోచించు. ఏ కర్మఫలాలను అనుభవించడానికి జన్మ ప్రాప్తించిందో ఆ కర్మఫలాలను అనుభవించడం పూర్తి అవగానే స్థూల శరీరం నాశనం అయిపోతుంది. దాన్నే మరణం అంటారు. స్థూల శరీరం నశించిన తర్వాత మరి ఏముంటుంది? స్థూల శరీరం నశించడం మనం చూసాం కదా. వాళ్ళు మరణించారు, వీళ్ళు మరణించారు అని చెప్పుకుంటున్నాం కదా, వింటున్నాం కదా. మిగిలిన శరీరాలు రెండు ఏమవుతాయో ఆలోచించుకోవాలి. జీవుడు ఏమైపోతాడు మనం తెలుసుకోవాలమ్మా. జీవయాత్ర గురించి తెలుసుకోవాలి. జీవుడు సూక్ష్మ కారణ శరీరాలతో పాటు స్థూల శరీరం నుండి బయటకు వెళ్తాడు. దాన్నే మరణం. మరణం అంటే ఏంటి? సూక్ష్మ కారణ శరీరాలతో పాటు
స్థూల శరీరంలో నుండి బయటకు వెళ్తాడంట. దాన్నే మరణం అంటారు. శిథిలమైన స్థూల శరీరం కాల్చివేట కానీ పాత పెట్టచ్చు కానీ జరుగుతుంది కదా. కొంతమంది పాత పెడతారు, కొంతమంది సమాధి చేస్తారు, కొంతమంది ఏమో కాల్చేస్తారు. స్థూల దేహం ఉండగా చేసిన కర్మల యొక్క పుణ్యపాపాలే వాసనలుగా ఉండి ఆ వాసనా ఫలితాలతోటే కారణ శరీరం ప్రాప్తి ఉంది అని మనం తెలుసుకున్నాం. సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది? సూక్ష్మ శరీరంతోనూ బయటకు వెళ్ళినప్పుడు జీవుడు కర్మఫల విశేషాలను బట్టి ప్రయాణం చేస్తాడు. లోపల నీకు అంతఃకరణలో సూక్ష్మంగా ఉండి అది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ద్వారా నీకు ఇలా ఉండు అలా ఉండు అంటే నా కర్మఫలాలే అనిపించాలి. మరి అది మళ్ళీ ప్రయాణం చేయవలసిందే, జీవయాత్ర. మరి ఏంటి, ఎలా అయితే నువ్వు సుఖపడతావు? వ్యక్తి మరణానంతరం ఎలాగ ప్రయాణం చేస్తుంది? స్థూలదేహం ఇక్కడ కాల్చేస్తున్నావు, సూక్ష్మదేహం ఏమవుతుంది? శరీర మరణానంతరం స్వర్గలోకానికి పోయి మంచి పనులు చేస్తావు చూడు, దాన ధర్మాలు, బావులని, బావులు తవ్వించని, దాన ధర్మాలని, ఆదిత్య పూజని, ఆత్మజనరక్షణ, ఇటువంటి సత్కార్యాలు చేసేటప్పటికి ఎంతసేపు సూక్ష్మ శరీరం స్వర్గలోకానికి వెళ్తుంది. దేవతలతో కూడి స్వర్గ సుఖాన్ని అనుభవిస్తుంది అని పెద్దలు చూస్తున్నారు. శుభేచ్ఛ అంటే ఇచ్చా. మనకి జ్ఞానంలో ఇచ్చి కలిగింది. నాకు పరమాత్మ భావన కావాలి, నేను పరమాత్మగా ఉండాలి, ఈ శరీరం నశించిపోయేది అని మహాత్ముల ద్వారా తెలుసుకోవటం అనండి, పుస్తకాల ద్వారా తెలుసుకోవటం అనండి, జ్ఞాన సహవాసంతో తెలుసుకోవటం అనండి, ఏదైనా ఒక ఇచ్చి వచ్చింది అంటే కోరికొచ్చింది, దాన్ని శుభేచ్ఛ అన్నారు. శుభంగా ఎల్లవేళ ఉండేది. మరి ఆ తర్వాత విచారణ అన్నారు. విచారణ అంటే ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం, నిత్యానిత్య వస్తు వివేకం. ఇది నిజం, ఇది అబద్ధం, సకల ప్రపంచం అబద్ధం అని తెలుసు, ఆత్మ నిజం తెలుసు. విచారణ ద్వారా మనకి అందుతుంది. మరి ఆలోచించు, ఒక్కొక్కటి ఆత్మస్వరూపం భగవంతుడు, మిగిలినంతా అనర్థం, ప్రపంచ విషయాలన్నీ నశించిపోయేదని, ఇది నిత్యం దాని నిత్యం అని తెలుసు. మరి తనుమానస అంటే ఏంటి? ప్రపంచ విషయ సుఖాలు ఇవన్నీ అశాస్త్రాలని మనం దృఢ నిశ్చయంతో ఉంటాం. చిన్నప్పటి నుంచి వస్తున్నాం కదా, ఇదంతా శాస్త్రాన్ని జ్ఞాన యోగంతో ఉన్నాం కాబట్టి అశాస్త్రం తెలుస్తాను. మామూలు వాళ్ళకి ఏం తెలియదు కదా, సాధకుడికి తెలుస్తుంది కదా. ప్రపంచ భోగాలన్నీ కొంతసేపు ఉంటాయి, కొంతసేపు క్షీణిస్తాయి అని వాటితోటే కలిసిపోవట్లేదు, ఉండి లేనట్టు ఉంటున్నాం. అంతేకాని ఇప్పుడు ఏది మానున్నాం, అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళలా ఉంటున్నాం. లోపల ఏ భావన లేదు, అన్నీ వాడుకుంటున్నాం పరికరంలాగా. వైరాగ్యంతో ఉంటున్నాం, ఏమొత్త ఫల భోగ విరాగం చెందుతున్నాం. ఇది నిజం కాదు అని ప్రపంచ విషయాల మీద వైరాగ్యం ఉంటుంది. బ్రహ్మనందు ఐక్యం చెందాలని భావంతో ఉండిపోతాం. మరి సత్కర్మల వల్లనే కదా చిత్తం పరిశుద్ధం అవుతుంది, పాపం నశిస్తుంది. ఆలోచించు, భక్తి కర్మలు, సత్కర్మలు అన్నీ భక్తి కావాలి. నిత్యానిత్య వస్తు వివేకంతో మనం ఉండిపోవాలి, అన్య భక్తితో ఉండిపోవాలి, హాయిగా ఉండిపోవాలి. అప్పుడు మనకి జ్ఞానం అందుతుంది. దేహం నేను కాదు, నేను బ్రహ్మనే అని, నేను సూర్యాసనం కాదు, నేను పరమాత్మ భావంతో ఉండిపోవటంతో దేహభావం నశించి బ్రహ్మ భావన చోటు చేసుకుంటుంది. అదే అపరోక్ష జ్ఞానం అంటే. ఎంతసేపు కూడా సత్తాభక్తి, ఎంతసేపు కూడా ఇంకా అది మొదలైపోయింది. నిరంతరం కూడా ప్రపంచకాల మీద పైకి మామూలుగానే ఉంటున్నాం, లోపల తగులుకోవట్లేదు. నిరంతరం బ్రహ్మ చైతన్య స్వరూపంగా ఉండిపోతాం, ఆత్మేంద్రియ దృష్టి కలిగి ఉంటాను. అంతే, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను, నేను బ్రహ్మ, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను. అంతే, ఇంకా అదే భావంతో ఉండిపోతున్నాం, హాయిగా ఉండిపోతున్నాం. మరి పాలు పెరిగాయి,
చిలికితే వెన్నయ్యి మళ్ళీ మజ్జిగి వెన్న మరలా మజ్జిగ ఏందే ఉన్నా సరే ములగొచ్చుంది. అలాగే బ్రహ్మంగా ఉన్నప్పుడు ప్రపంచంలో మనం ములగం. నిరంతర బ్రహ్మానుభూతి అనుభవించాలి. మాయాకల్పితమైన జగత్తు గురించి మనకి ఏ భావన ఉండదు. కానీ మామూలుగానే ఉంటాం. ప్రపంచంలో ఉండాలి కదా ఎవరైనా. ప్రతిది తామరాకమైన నీటి బుట్టలా ఉండిపోతామమ్మా. కొమ్మరి పురుగు చూడు మట్టికి ఎలా అంటదో అలాగే ఉండిపోతాం అన్నమాట. ఎంతసేపు బ్రహ్మవిధులు లక్షణాలు అందరూ ఉంటారు. భార్య బిడ్డలు, బంధుమిత్రులు, దండాన్యాలు, భూములు, గృహాలు, బంగారం అన్నీ ఉన్నాయి. కానీ దాని ఎందు అపేక్ష లేదు, ఉపేక్ష లేదు. ఊరికే అలా ఉండిపోతాం. ఆ ప్రయత్నంగానే ఏదైనా దొరికినా సంతోషించం, దుఃఖించం. ఏం మానేస్తాం? అన్నీ మామూలుగానే ఉంటాయి. అహంకారం లేదు. స్వచ్ఛంగా ఉండగలం అన్నమాట. దయగల హృదయం భగవన్నలయం తెలుసు కదమ్మా. ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉన్నాం. లౌకిక జ్ఞానాన్ని తగ్గించుకుంటున్నాం. ఎంతసేపు బ్రహ్మనిష్టతో ఉండేటప్పటికి జ్ఞానికి బ్రహ్మం తప్పించి ఇంకే భావన ఉండదు. స్వస్వరూపానందమే ఆయన యొక్క ధ్యేయంగా ఉంటుంది. మోహం ఇంకెందుకు అంటుతుంది? కర్తృత్వాలు లేవు, భోక్తృత్వాలు లేవు. నేను చేస్తున్నానని లేదు, చేయట్లేదని లేదు. ఇంకెంతసేపు బ్రహ్మనిష్టగా అలా ఉండిపోతున్నాడు. ఈ భూమికలన్నీ ఒక్కొక్కటి దాటుకుంటా రావాలి అంటే బ్రహ్మంగా ఉంటే అన్నీ అయ్యే అందేసినట్టు. అన్నీ అయిపోయేస్తేనే బ్రహ్మంగా ఉంటారు. బ్రహ్మంగా ఉంటుంటే మాటలేంటి? అవన్నీ శాస్త్ర ప్రకారం చెప్పుకుంటున్నాం తప్పించి బ్రహ్మంతో ఉండేవాడికి అన్నీ అందుతాయి. ఇవన్నీ అవ్వకుండా బ్రహ్మంగా ఉండగలం ఏంటి? అన్ని మెట్లు అయ్యే ఉంటాయి. ఎంతసేపు సప్తభూముకులు దాటారా అంటారు. దాటంటే బ్రహ్మంగా ఉంటుంటేనే సప్తభూముకులు దాటినట్టు. ఎల్లవేళ్ళ కూడా ఇవన్నీ అందేస్తుంది. జీవన్ముక్తి గొడవతోటే ఉంటాడు కదా బ్రహ్మంతో ఉండటం అంటేనే. జ్ఞానం అనే అగ్నితో సంచితం వదిలిపోయింది. కోట్ల కొద్ది జన్మలు కూడబెట్టిన అజ్ఞానం అంతా దగ్గరైపోతుంది. హాయిగా కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఊరికే అలాగా సంచితాలు లేవు, ప్రారంధాలు లేవు, ఆగామం లేవు. అన్ని ఊరికే ఇంక పునర్జన్మకు కారణం ఏమీ లేదు. ఊరికే అలా ఉండిపోవటమే. మరి అసలు శక్తి అంటున్నారు, బ్రహ్మ విద్వాడు అంటున్నారు. యోగి బ్రహ్మ విద్వాడే కదా. జీవ బ్రహ్మైక స్థితి పొందటానికే కదా. నిత్యం కూడా తాను పరమాత్మననే భావంతో ఉండిపోతాడు కదా. దృఢంగా అలా ఉండిపోతాడు. దృఢమైన సాధనమ్మా. సాధన 24 గంటలు నేను పరమాత్మ అంటానే. మేము ఇంట్లో పని మానేసామా? ప్రపంచంలోకి వెళ్ళలేదా? ఏం మానేసాం? అన్నింటినీ తగులుకోవట్లేదు కానీ అన్నింటికి వెళ్ళలేదా ఏంటి? ప్రతిదీ చెయ్యి కానీ లోపలికి ఏమీ అంటకుండా చేస్తూ చక్కగా ఉండు. ఎంతసేపు పదార్థ భావన గుణాతీత స్థితితోటి బ్రహ్మనిష్టతో ఉండేటడికి బ్రహ్మవిద్యుడు అంటున్నాడు. జ్ఞానభూమికి ఇదే పదార్థ భావన అంటున్నాడు. ఎంతసేపు కూడా భావన తెలుసుకున్నాం. భూమిక ఎంతసేపు ఉన్నది లేనట్టుగా ఉంటుంది, లేనిది ఉన్నట్టుగా ఉంటుంది. ఈ ప్రపంచం ఇదంతా తెలుసుకుని ఇంకా నేను పరమాత్మను తప్పించి ఇంకో భావం లేకుండా ఆ పరమాత్మ భావంతో ఉండిపోవాలి. నేను బ్రహ్మం అలవాటు అయ్యాక ఇంకేముండదమ్మా. చిన్నప్పుడు భీమవరం వచ్చిన కొత్తలో అడిగారు, సూర్య తీర్థంలో ఉంటున్నావా అని ఒక అంతే, మాట్లాడలేదు. ఎందుకంటే ఎప్పుడు మనం తీర్థంలో ఉంటున్నాము, తుర్యంలో ఉన్నామని ఎలా చెప్తాను? ఏ టైంలో ఎలా ఉంటామో అని చెప్పేదానికి నవ్వే చూసుకున్నాం. మరి తుర్యంలో లేకపోతే ఇలాగ చెప్పగలమా? ఇలా అనుభవించగలమా? చెప్పండి. తుర్యాతీతంలో ఉన్నామని చెప్తున్నావా? ప్రపంచంలో ఉన్నామని చెప్తానా? మరి ప్రపంచంలోనే ఉన్నాను కదా. ప్రపంచంలో లేనా? తుర్యాతీతంలో ఉన్నానా? ఎటైనా వెళ్ళిపోయినా? ఆలోచించండి. తుర్యాతీతంలో ఉంటే వెళ్ళిపోతామా ఏంటి? పదార్థం తెలిసింది.
చక్కగా తుర్యం అంటే నీతో నువ్వు ఉండటం అనేది తెలిసింది, జీవన్ముక్త స్థితి తెలిసింది జ్ఞాన సాధన ద్వారానే. భగవంతుని దైవాన్ని హాయిగా ఈ దేహం నేను కాదు నేను ఆత్మనని తెలుసుకున్నప్పటి నుంచి ఆ జ్ఞాన సాధన జరుగుతుంది. భక్తి సాధనలోంచి జ్ఞాన సాధనతో తత్వమర్చే తెలియదు కదా, నేనే నువ్వే నేనంటే ఇది అనకూడదు అనుకున్నాను. ఆ బ్రహ్మాస్మి అంటే తెలుసు అంటే మాకు నేనే బ్రహ్మనే నేను ఇవన్నీ రాలేదా లోపల నుంచి. కూర్చుంటే బాగుందని కూర్చుంటే అది జ్ఞానం అని పేరే తెలీదు. అలాగే అన్నీ కూడా భగవంతుడు దైవమ్మ చక్కగా హాయిగా ఉండగలుగుతున్నామమ్మా. ఏం మానేస్తాం, అన్నీ మామూలుగానే ఉంటున్నాను. చక్కగా చిత్తశుద్ధితో ఉండటమే జ్ఞాన ప్రాప్తి. జ్ఞానం అంటే ఏంటి? చిత్తశుద్ధితో ఉండటమే జ్ఞానం, విశిష్టమైన భక్తితో ఉండటమే అదే జ్ఞానం అంటేనే. అది బ్రహ్మానికి పాత్రలు అవుతాం. జ్ఞాన సాధనే, జ్ఞాన సాధనతో ఉండటమే చక్కగా ఉండిపోవాలి మనం. ఏంటంటే సకల చరాచర జగత్తు బ్రహ్మ అని తెలిసింది కదా, భావన నిరంతరం కలిగి ఉంటున్నాం కదా. కుండ మట్టి, మట్టి కుండ, బ్రహ్మంలో ఉందే కదా జగత్తు కూడా, వేరు కాదు కదా. ఈ విశ్వమంతా బ్రహ్మం అని మనకి తెలియబడుతుంది కదమ్మా. ప్రతిదీ బ్రహ్మే. నాలోని నీలోని సకల జీవుల్లో ఉన్న చైతన్యం అంతా శుద్ధ చైతన్యం బ్రహ్మే అందరిలోని అంతటా అన్న భావన నిరంతరం నీవు ఆ భావంతో ఉండు. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఋగ్వేదం అంట. మరి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 4 వేదాలు బట్టి వచ్చినాయి, కానీ అయ్యని నాకు తెలియలేదు. నా భావనకు వచ్చేటప్పటికి నేనే బ్రహ్మనేనని వచ్చినప్పుడు కూడా వేదాలనేదే తెలియలేదు. అప్పుడు ఆ బ్రహ్మాస్మని తెలీదు, ఋగ్వేదం అని. ప్రజ్ఞానం బ్రహ్మేమో ఋగ్వేదం అంట. ఆ తర్వాత చెప్తా అంటే తెలియబడుతుంది. బ్రహ్మాస్మి అంటే యజుర్వేదం అంట. ఇప్పటికే నాకు ఆ వేదాల పేర్లే తెలియదు. తత్వమసి అంటే సామవేదం అంట. ఐమాత్మ బ్రహ్మ అంటే అధర్వణ వేదం అంట. ఇవన్నీ నేను ఎవరు చెప్పినా ఇప్పుడు బుర్రలో ఒక్క సెకండ్ కూడా ఉండలేదు. ఇప్పటికే నేను చెప్పలేను ఏ వేదం ఏంటో. ఎంతసేపు నేనే బ్రహ్మనే నేనన్న భావం తప్పించి ఈ శాస్త్రాలు నాకు రాక మరి చెప్పలేనమ్మా, నాకు తెలీదు. మీరు అడిగినా కూడా ఊరికే నేనే బ్రహ్మంగా ఉండటం ఒక్కటే చెప్పలేను. ఎప్పుడు కూడా జీవయాత్ర గురించి ఎక్కువగా ఆలోచనంతా ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా నేను పరమాత్మ అన్న భావన. ఇదేం నేను కాదు, నేను ఆత్మని తెలుసు కదా. ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి. అయ్యి బాబా ఎంత భయమో నాకు. అవన్నీ పుట్టి వచ్చామని చిన్నప్పటి నుంచి నరకయాతన ఫోటోలు చూసి, కాశీపట్నం ఫోటో చూసి ఇది పాపం ఇది పుణ్యం ఇంక ఇదే తత్వవిచారంతో ఉండటంతో జీవనయాత్ర అంటే నాకు స్పష్టంగా అర్థమైంది. చిన్నప్పుడు కూడా విన్నాము, చదివాము కూడానమ్మా. చదివిందే మీకు చదువుతాం. శుక్లపక్షం అని, కృష్ణపక్షం అని, ఉత్తరాయణం అని, దక్షిణాయనం అని, పండుగ వెళ్ళిపోయాక చచ్చిపోయిన వాళ్ళేమో ఉత్తరాయణాన్ని వెళ్ళారని అందరూ చెప్పుకోవటం బాగా వినేవాళ్ళేమో. ఆ తత్వంతో ఉండేదాన్ని కాబట్టి బాగా ఇదే పనిలో అర్థం చేసుకుని అమ్మో ఎద్దులా పుడితే అమ్మో ఎంత పని చేయాలి, పిల్ల పుడితే పాపం పాలు కావాలి, అన్నం కావాలి, ఎవరు పెడతారు. ఇంకా ప్రతి జీవయాత్ర మాత్రం ఈ జీవుడి యాత్ర మాత్రం ఎప్పుడు తెలుసుకుంటా పుస్తకాల ద్వారానే నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇలా పుట్టాం, గరుడ పురాణం పుట్టినాం చిన్నప్పుడు. వినేటప్పటికి ఇంకా ఎలాగా తెలిసింది కదా, అయ్యి బాబోయ్ నరక ద్వారానికి ఎలా వెళ్తాము అవన్నీ అర్థం. ఇంకా వింటాం, ఇదే పనిలో వింటంతో చక్కగా మనం బ్రహ్మంగా ఉంటే బ్రహ్మంగా మిగిలిపోతాము
అనేక సార్లు పుట్టాసావా ఇంకా కుదరదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి అన్న ప్రతిజ్ఞతోటే బతుకుతున్నాను. ఈ దేహం నేను ఆత్మ అని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా ఆ భావంతో ఉండిపోవటం అలవాటైపోయింది. నేను పరమాత్మే అన్న భావంతో ఉండిపోవాలి. లేకపోతే మళ్ళీ పుట్టాసావా ఈ పుట్టాసావా సొద నాకొద్దు. ఇదే నా చిన్నతనం నుంచి కూడా ఇది అభ్యాసం. ఈ అభ్యాసం మాత్రం సామాన్యమైనది కాదు. ఏది చూసినా సరే ఈ పంది కుక్క ఇవన్నీ పుట్టాం, అవి పుట్టాం, ఈ పుట్టాం, భిన్నత్వం ఏకత్వంలో భిన్నత్వం అనేక రకాలుగా పుట్టాం. బాబోయ్ ఇంక పుట్టకూడదు. ఇదే పని. జీవనయాత్ర ఎలా ఉంటుందో, జీవి వెళ్ళిపోయాక ఎలా ఉంటుందో, సూక్ష్మ శరీరంతో ఎలా వెళ్తుందో ఇదే ఎక్కువగా లోపల ఘోషంతా ఉండేది. పాపం పుణ్యం ఇదే పని నాకు. అంతసేపు నీది పుణ్యం, ఈ పని చేయాలి, పాపం పని చేయకూడదు. చిన్నతనం నుంచి అలా ఉండేప్పటికీ ఇంకా మనకి ఆధ్యాత్మిక మార్గం అందిందమ్మా. లేకపోతే నాకేం తెలుసు. చక్కగా జీవనయాత్ర మాత్రం బాగా తెలుసు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది కూడా తెలియబడ్డం చిన్నప్పటి నుంచి కూడా. ఎంతసేపు మనం పరమాత్మ స్వరూపం అనేది బాగా అర్థమైంది. ఎందుకు ఇవన్నీ కూడా నువ్వెవరు బ్రహ్మం, నేనెవరు బ్రహ్మం అలాగా ఉండిపోవాలి. అంతేకాని ఏమి అస్సలు ఏ ప్రయాణం కూడా ఎలా ప్రయాణం చేస్తాం అన్నీ అర్థమైంది. నేను అందరూ చచ్చిపోయిన వాళ్ళు అవి చూసేవాళ్ళం కదా, వాళ్ళని ఖచ్చితంగా చెప్పేసుకున్నాను. వీళ్ళు ఈ ప్రయాణంతో ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు దీనికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు అనుకుంటా ఉండేవాళ్ళు. అంతసేపు కూడా బ్రహ్మత్వమే నిజం, మిగిలినంతా అబద్ధం, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నదే నిజం అనేది 24 గంటలు నువ్వు ఆలోచించడానికి ఇంక జీవనయాత్రలో ఇంకేముంది. నువ్వు మాత్రం ఇదో వెళ్తారమ్మా స్వర్గానికి, వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు అని పుణ్యం చేసుకున్నాం. ఇప్పుడంటే పిల్లలకి చదువులు కాన్వెంట్ చదువులు ఇవి వచ్చినాయి. కానీ మా బడిలోకి వెళ్ళిన మేము మా తరం అప్పుడు ఈ చదువు ఎక్కువగా ఉండేది. నరకానికి వెళ్తారమ్మా, వీళ్ళు స్వర్గానికి వెళ్తారమ్మా, పుణ్యం చేసుకున్నారమ్మా, వీళ్ళు స్వర్గానికి వెళ్తారమ్మా, వీళ్ళు పాపాత్ములమ్మా నరకానికి వెళ్తారమ్మా, ఇలా అలా పడతారు జీవజంతుడు. ఇదే సొదలో ఉండేవాళ్ళం కాబట్టి జీవయాత్ర మాత్రం క్షుణ్ణంగా తెలుసు. నేను బ్రహ్మంగా మిగిలిపోతాను అన్న భావంతో ఉండిపోవాలన్నది మాత్రం బాగా అర్థమైంది. తత్వ విచారణ ద్వారానే అర్థమైంది. జ్ఞానం ఎలా తెలుస్తుంది? తత్వ విచారణ ద్వారానే. చిన్నప్పటి నుంచి తత్వ విచారణ సోద ఎక్కువ కదా. సేపు నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటం. నేను భగవత్ స్వరూపాన్ని, నేను ఆత్మని, నాకెంతసేపు మోక్షం వచ్చేయాలి. నేను ఎంతసేపు కూడా ప్రళయం కూడా చూసానమ్మా. నరసాపురంలోని తెల్లోళ్ళు హాస్పిటల్లోని ప్రళయం చూపించారు. నా సంతానాన్నే చూశాను నేను పెళ్ళవకముందే. అయ్యి బాబోయ్ ప్రళయం ఎలా ఉంటుందా అని అత్తుపోయింది. భయం మనం అందరం ఏదో నావడం మోసుకున్నట్టు అన్నీ చెప్పడంతో తెలిసి తెర మీద సినిమా పెట్టారన్నమాట తెల్లోళ్ళు హాస్పిటల్లో. అందు గురించి అర్థమైంది. ఎంతసేపు నేను ఎవరినో తెలిసింది. అమ్మో నేను మోక్షద్వారంతో ఉండాలి, నా మోక్షద్వార కవాటాలు తెచ్చుకోవాలి, నేను మోక్షానికే ప్రయత్నం చేయాలి అని గాఢంగా ఆ సినిమా ద్వారా చూసి అడిగిపోయాను. ఆ సినిమాలో ప్రళయం అవుతుంది అన్నీ చూసి. అందు గురించి నేను పరమాత్మ అన్న భావన వదలకుండా
రేం పగలు ఉండిపోవాలి అన్నది మాత్రం నాకు అందిపోయింది. అంతసేపు మనం ఎక్కడికి వెళ్తాం, ఏంటి ఈ శరీరం ఎలా వెళ్తుంది, ఆ శరీరం ఎలా వెళ్తుంది, కారణం శరీరం ఎలా ఉంటుంది, పెట్టి మూటను మొయ్యాలి, ఇవన్నీ బాగా అందేసింది. అంతే చక్కటి అవగాహన వచ్చింది. నేను పరమాత్మని అన్న అవగాహనతో ఉండేటప్పటికి ఎంతసేపు మోక్షం ఇంకెక్కడుంది, నీలోనే ఉందని తెలిసింది, ఆ భావంలోనే ఉందని తెలిసింది. నేను ఇంక జన్మ ఎత్తను, అనేక జన్మలు ఎత్తి 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 ఉన్నాను. ఇంకా నేను ఎత్తను, ఇంకో శరీరంలోనికి ప్రవేశించను, నాకు మోక్షం వచ్చేయాలి. మోక్షం ప్రీతి ఎక్కువగా ఉండేదమ్మా. ఆ ప్రీతి వల్లనే నేను బ్రహ్మత్వంగా ఉండగలుగుతున్నాను. ఎంతసేపు మోక్షం వచ్చేయాలి, ఇంకా ఎప్పుడు జన్మలకి రాకూడదు అని ఏ జీవిని చూసినా అయ్యో పాపం ఇలాగ పుట్టినాయి, అలా పుట్టినాయి, ఆ తత్వ విచారణ అన్నీ అయిపోయింది. హాయిగా ఉన్నాను. ఇంకే ఎంతసేపు ఆ తత్వంతో ఉండటమే ముఖ్యం అని తెలిసిపోయింది. జీవుడు బ్రహ్మలో ఐక్యమొందటమే మోక్షం అని తెలిసిపోయింది. అంతే. జీవుడు ఎలా ఐక్యమవుతాడు? మోక్షం ఎక్కడుంది? ఏ దేహంతో మనం మోక్షాన్ని పొందగలం అని తెలుసుకుంటే జన్మరాహిత్యే మోక్షం అన్నది తెలుసు. జన్మరాహిత్యం కావాలంటే ముందు ఏం చేయాలి? భావబంధాలను వదిలించుకోవాలి, జన్మ బంధాలను వదిలించుకోవాలి. ఎంతసేపు జీవంతో పాటు కూడా వచ్చి ఏమేంటి అన్నీ నాకు ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటాయి. జీవుని విడిచిపెట్టేసే కోట్ల కొద్ది జన్మలో ఇంకా పుట్టాసావ ఉంటుంది. కారణ శరీరంతో అనేది పుణ్యపాపాలు, కర్మలు, వాసనలు అన్నీ తెలియబట్టింది. అమ్మో ఇంక ఈ బంధాలు వద్దు, ఈ ఆస్తులేంటి, తల్లిదండ్రులేంటి, భార్యాభర్తలేంటి, బంధాలు, స్నేహితులు, ఇవన్నీ మనం ఎంతసేపు పట్టించుకునే కొద్ది పెరిగిపోతుందని నాకు స్నేహితులే లేదు. నేను పరమాత్మ అన్న భావం తప్పించి నాకు ఏ భావన లేదు. ఎంతసేపు జాతి, మతం, కులం, స్త్రీ పురుషులు విచక్షణ, ఏ దేహం, ఇంకా ఈ దేహాలు గొడవ. ఎంతసేపు నేను మోక్షాన్ని పొందాలి అంటే నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను వచ్చాక హాయిగా ఉంది. ఎంతసేపు స్పక్షాలుగా పుట్టాం, క్రిమికేటకాలుగా పుట్టాం, అట్లా అన్నిటికీ అర్హత లేదు కదా, మానవ జన్మకి అర్హత కదా అన్నదే తెలియబడి ఇంకా ఆ భావాన్ని ఎంతసేపు కూడా అభివృద్ధి చేసేసుకున్నాం. నేనే పరమాత్మ అన్న భావంతో ఉండిపోయాను. నాకు జీవయాత్ర పని అయిపోయింది, చిన్నప్పుడు చదివిన పని అయిపోయింది. ఉత్తరాయణం, దక్షిణాయనం, దేనితో వెళ్తే ముక్తి, దేనితో వెళ్తే ఏ లోకాలన్నీ విన్నాను, అయిపోయింది, ఆ పని అయిపోయింది. అంతే. అమ్మో మోక్షం కావాలని కాంక్ష మొదలైంది. ఆ తర్వాత ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అని తెలుసుకున్నాక కూడా కొన్నాళ్ళకి అప్పుడు నేనే నువ్వు, నువ్వే నేను, నేనే బ్రహ్మనే నేను, ఇవన్నీ తెలిసాక అప్పుడు ఇంకా ఆ కాంక్ష కూడా వదిలింది. ఇంకెంతసేపు నేను హాయిగా ఉంటూ మొదలెట్టాను. ఒంటరిగా నా లోపల ఏ బంధం లేకుండా నేను మోక్ష స్థితితోటే ఉండాలి, బ్రహ్మీ స్థితితోటే ఉండాలి. ఒంటరిగా నేను బ్రహ్మనందే ఐక్యం అవ్వాలి, నాకు ఏ బంధాలు వద్దు, నేను హాయిగా ఉంటాను అని తెలుసుకున్నాను. 14 లోకాలు తిరిగి వచ్చిన ఈ మూటను పట్టుకునే తిరగాలి కదా, జన్మలు ఎత్తాలి కదా. అమ్ము ఈ విత్తనాన్ని వదలటానికి ఉండదు, విత్తనాన్ని వేగించుకోవాలి, కురుడి కొబ్బరికాయలా అయిపోవాలని, చక్కగా ఆనందంగా నేను ఉండిపోవాలి, బ్రహ్మంతో ఉండిపోవాలి, నేను భగవత్ స్వరూపాన్ని చక్కగా ఉండిపోవాలి అని పెట్టుకున్నాను. అంతే. జన్మరాహిత్యమే నా కేవల ధర్మం. నేను సులభంగా ఆత్మగా ఉండిపోవాలి, జన్మరాహిత్యంతో ఉండిపోవాలి అనే అనుభూతి మునర్చుకున్నాను. కాబట్టి హాయిగా జన్మల గొడవ లేకుండా, ఎత్తవలసిన అవసరం లేకుండా మోక్షధామంతో ఉండాలి అని పెట్టుకున్నాను. నా సబ్జెక్ట్ అది.
నేను పరమాత్మగా ఉండిపోవాలి, నేను అదే ఉన్నాను, అలా అలా ఒక్కొక్కటి తెలియబడేటప్పటికి తత్వవిచారం ద్వారా అవిద్య కోసం నాశనం అయిపోయింది. కారణం సరే లోపల ఉన్న బ్రహ్మ చైతన్యంతో నేను బ్రహ్మను బ్రహ్మనే నేను అనేది నాకు తాకింది. అంతే. ఆ భావంతో, విపరీతమైన భావంతో అధ్యయనం చేశాను. ధ్యానం హాయిగా బ్రహ్మే మూలం అన్నది తెలియబడ్డది మనకి. అనుష్ఠానాలే కాదు, వ్రతాలే కాదు, అంతా భగవంతుడే. ఆత్మ అనాత్మ అంత పరబ్రహ్మ స్వరూపంగానే ఆ భగవంతుడే కదా ఇవన్నీ. పరమసుఖంగా ఆత్మోన్నత బుద్ధితో ఉంటున్నాం. చక్కగా మన మనస్సుని హాయిగా నిర్లిప్తంగా చేసేస్తున్నాం, యుక్తిగా ఉండగలుగుతున్నాం. ముక్తిదాయకమైన పరమాత్మని తెలియబడ్డుంది. చరాచరాలన్నీ కూడా తేజోవంతంగా ఉన్నాయి, వైనాశనమైనవి అన్నీ కూడా సుఖప్రదమైనవి, శుభమైనవి, శుభకరమైనవి, మోక్షప్రదమైనవి, వివేకవంతమైనవి, పరమధర్మమైనవి, నిత్యంగా ఉండేవి అన్నీ భగవంతుడని తెలియపడతాం. బ్రహ్మజ్ఞానానికి సమానమైంది ఏమీ లేదని తెలియపడతాం. నేను బ్రహ్మను, అందరూ బ్రహ్మలు, అంతటా బ్రహ్మం అని ఎరుంగుటయే బ్రహ్మం. ఆనందంగా పరమానందంగా ఉంటవే, శుద్ధంగా శాశ్వతంగా సచ్చితానందంగా శాంత స్వభావంగా నిర్వికారంగా హాయిగా బ్రహ్మధ్యాసలో ఉండిపో. హాయిగా ఉండిపోతావు. చక్కగా గృహస్థులో ఉండి మేము ఏం మానేసాం, పనులు అన్నీ జరుగుతాయి, ఏమీ పర్వాలేదు. తాదాత్మ్యం చెందకుండా ఉంటుంటవే, హాయిగా ఉండటం. మనసు ఖాళీగా అలాగా శూన్యంగా అంటే ఖాళీగా సదాకాశంగా ఉంటుంది. సర్వం సకలం అంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే, అన్ని ఆత్మాకారాలు బ్రహ్మే. సత్యం బ్రహ్మే, అసత్యం బ్రహ్మే, తుర్యాతీతం బ్రహ్మే, సప్తభూమికలు బ్రహ్మే కదమ్మా. ప్రతి భూమిక కూడా బ్రహ్మే కదా. ప్రతీది కూడా పంచకోశాలు బ్రహ్మే కదా. అన్నీ సప్త ఋషులు బ్రహ్మే కదా. నవగ్రహాలు బ్రహ్మే కదా. చక్కగా తత్వవిచారణతో ఆలోచించే ఏది కాదు, నువ్వేం చేయగలవు, నువ్వు నిమిత్త మాత్రుడు, దేహంతో వచ్చే ఉంటుంది. శుభేచ్ఛ, విచారణ, తన్మానస, సత్తాభక్తి, అసంశక్తి, పదార్థ భావన, తుర్యాతీతంగా ఉండగలుగుతున్నాం. చక్కగా ఆనందంగా ఉండగలుగుతున్నాం, ఆత్మాకారంగా ఉండిపోగలుగుతున్నాం, సత్యంగా హాయిగా ఉండిపోగలుగుతున్నాం. అసలు నేను పరమాత్మ అన్న భావన అభ్యాసంలోకి వచ్చాక ఇంకే భావనలో ఉండదమ్మా. నామరూపాల్లో ఎందు అన్నీ ఏది చూడండి, ఏ గుణం చూసినా నాకెందుకే, వాళ్ళకి ఎలా జరిగింది అలా జరుగుతుంది, నీకెందుకే నాకెందుకే, అంతా భగవంతుడే. నిరంజనుడు, నిరామయుడు, గుణాతీతుడు, అవస్థానాతీతుడు, జనాతీతుడు, అంతా బ్రహ్మే. సర్వాతీతుడు, సర్వ శుభాలకి ఆయనే కదా మూలం. సర్వాన్ని హరించేవాడు ఆడే. ఆకాశాలు, ఈ దిక్కులు, ముల్లోకాలు అన్నీ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణలో అన్నీ బ్రహ్మే. నిత్యాత్మగా ఉంటుంది. చక్కగా జ్ఞానవంతుల్లోని ఆత్మజ్ఞానము బ్రహ్మమే. చరాచరాత్మకమైంది బ్రహ్మం. ఆలోచనకు అందుంది, లెక్కింపలేంది, ఈశ్వర సంబంధమైంది, కాంతియుక్తమైంది, ఐశ్వర్యవంతమైంది, స్థిరమైంది, అన్నీ సత్యంగా ఉంది. సాత్వికుల్లో సత్వగుణం కానీ, తేజవంతుల్లో తేజస్సు కానీ, సమస్త ప్రపంచ సృష్టికి ఉత్పత్తి అది, నశించేది అది, స్థితి అది, అన్నీ సృష్టి స్థితి లయం అన్నీ బ్రహ్మే కదమ్మా. సకల విద్యాలకి సకల విద్యలు, ఏ విద్య నాట్యమే కాదు, 64 కళ్ళు అంటారు, అన్నీ కూడా భగవంతుడే కదా. భగవంతుడు లేనిది ఏముంది? సకల విద్యలకి మూలం భగవంతుడే, పరమ సాత్వికమైన వాడు. పరమ భక్తియు బ్రహ్మే కదా. వృద్ధి, క్షయాలు, సత్యం, ధర్మం, న్యాయం, నీతి అన్నీ ఆయన అనంతుడు, కాలస్వరూపుడు. సాధు జంతువులే కాదు, క్రూర మృగాలే కదా, అన్నీ బ్రహ్మలోంచి వస్తున్నాయి కదా. వేదాంతాలు, ఉపనిషత్తులు, మహర్షులు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, యక్షులు, గంధర్వులు, మొత్తం అన్ని లోకాలు బ్రహ్మే, అంతా బ్రహ్మే. అధికారాలన్నీ బ్రహ్మే. సర్వం బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయం.
ఉన్నది యథార్థం. ఈ నదులు ప్రాజెక్టులే కాదు, దేవేంద్రుడు దేవలోకాలు, అన్ని లోకాలు, ఇంద్రగణాలే కాదు, అన్ని ఇంద్రియాల యొక్క వ్యాపారాలన్నీ భగవంతుడే, సాక్షిభూతుడు భగవంతుడే కదా. అన్ని విగ్రహాలు బ్రహ్మే, ప్రతి ఒక్కరిలో ఉన్న చైతన్యం బ్రహ్మే. ఈ కిరణాలు, సూర్యుడు, చంద్రులు, నవగ్రహాలు, సప్త సముద్రాలు ఆది మధ్యాంతరహితమైనయే కదా. అన్నీ భగవంతుడే. ఏది నువ్వు నేను చేయగలమా? ఏదైనా ఒక ఆకునే మనం సృష్టించగలమా? ఒక జీవుణ్ణి మనం పుట్టించగలమా? అంతా బ్రహ్మే. అనంతమైంది, అఖండమైంది బ్రహ్మే. సకల భూతాలకి మూలం బ్రహ్మే కదా. ఈ విభూతులు, సిద్ధులు అన్నీ బ్రహ్మే. సర్వజ్ఞం బ్రహ్మే, సర్వమయం. వాక్యాలు, వ్యాకరణాలు, శ్లోకాలు, దండకాలు, మొత్తం లలితా శాస్త్రాలు కాదు, విష్ణు శాస్త్రం, అన్ని శాస్త్రాలు, అన్ని దేవుళ్ళ అవతారాలు కూడా చైతన్యంలోంచి వచ్చినాయి. అన్నీ చైతన్యమే. చక్కగా మనసుని ఎలా రిలాక్స్గా ఉంచుకో, సంతృప్తిగా ఉంటావు, హృదయ విశాలంతో ఉంటావు, విస్తారంగా ఉంటావు, దివ్యంగా ఉంటావు. అన్ని రూపాలు బ్రహ్మే. సమస్త భూతాలను పుట్టించేవాడు కూడా పరమాత్మే కదా. దేవతల స్వరూపాలు బ్రహ్మే. సకల జగద్రక్షకుడు బ్రహ్మే కదా. ఆయన ఎవరు? పురుషోత్తముడు. నామాలు, రూపాలు, క్రియలు, గుణాలు అన్నీ మహిమలు, దేవతలు, పరంధాముడే కదా ఆయన. అసురులు బ్రహ్మే. ఇది అదన్నీ ఏమీ లేదు. ప్రతి జీవి తానే భగవంతుడే. తనలోంచి భగవంతులోంచి వచ్చినవాడే. దివ్య పురుషులే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరంతకైనా చైతన్యం కదా. అన్ని బ్రహ్మే. అజ్ఞానం, మోహం, మాయ అన్నీ బ్రహ్మే కదా. మనం ఏకాంత చిత్తుడుగా నిరంతరం ధ్యానపరుడుగా ఉండిపోవాలి. అన్ని యుక్తాయుక్తంగా భగవంతుడు ఎంత ఏదైనా పరమాత్మగా మంచి ఏంటి దాన్ని అలా ఊరుకో చూద్దాం. సమస్త ఇంద్రియాలు బ్రహ్మే. పరమాత్మను ధ్యానించడం, స్మరించడం, దర్శించడం అన్నీ బ్రహ్మే. సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా అన్నీ బ్రహ్మే కదా. అలా లయమైపోతున్నావు అంటే అంతా బ్రహ్మే కదా. నేనే నీవు, నీవే నేనని ఎలవేళ్ళ ఉండిపోతున్నాం. ఈ చర్చలే కాదు, సమావేశాలే కాదు, మనం చక్కగా ఒక్కొక్క గుళ్ళోకి వెళ్తున్నాం, చక్కగా కొద్దిసేపు సత్సంగం చేసుకుంటున్నాం, ఇంట్లో సత్సంగం చేసుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా సత్సంగంతో ఉంటున్నాం. మన హృదయంలో సత్సంగం ఉంటుంది. ఉపనిషత్తుతోటే ఉన్నాం. ఉప అంటే సమీపంలో ఉంది. మనతో మనం ఉండిపోతున్నాం. మనలోనే ఉంది సత్సంగం అంతానే. సందేహాలు, సమాధానాలు అన్నీ మనలోంచే మన గురువు గారు ఇచ్చేస్తున్నాడు. సమస్త ప్రపంచం ఉత్పత్తి కారణం అంతా భగవంతుడే కదా. సనకాది సనందులే కాదు, ముళ్ళే కాదు, అందరూ స్వయంభూలే కదమ్మా. ప్రతి ఒక్కళ్ళు అంత ఈ సత్సంగం జరిపేది ఎవరో బ్రహ్మే జరిపించుకుంటుంది. ఇలా మాట్లాడించిన సీడీలో అంటే బ్రహ్మే మాట్లాడించుకుంది. ఎవరికి? ధ్యానం బ్రహ్మం కదా, యోగం బ్రహ్మం కదా, నిశ్చలత్వంగా ఉండటం బ్రహ్మం కదా. అంతా కూడా ఆత్మానాత్మ పదార్థం తెలుసుకున్నాం. విచక్షణ జ్ఞానంతో ఉండిపోతున్నాం. ద్వంద్వాలకి అతీతమైంది పరమాత్మను తెలియబడ్డండి. సమస్త బుద్ధులు బ్రహ్మే అని తెలిసింది. మోహాలు బ్రహ్మే. బాహ్యేంద్రియ నిగ్రహం, అంతేంద్రియ నిగ్రహాలు అన్నీ బ్రహ్మే. పుట్టం, సాగటం, సమచిత్తంగా ఉంటాం, సంతృష్టిగా ఉంటాం, హాయిగా దీని ఎందుకు భయం ఉండలేదు. నేను పరమాత్మని అని ఉండటం. ఎవరిని హింసించకుండా ఉండు. మాట ద్వారా కాదు, చేత ద్వారా కాదు, నట్ట ద్వారా కాదు, దేని ఎందుకు కూడా ఎవరిని హింస పెట్టకుండా నీతో నువ్వు ఉంటా నీ జీవితం గడిపేసుకో. అప్పుడు మనకెంతమ్మా కీర్తి ఏంటి, అపకీర్తి వస్తే ఏంటి? మనకెందుకు? ఒకళ్ళు అవునంటారు, ఒకళ్ళు కాదంటారు. ఎవరు కూడా మనకెందుకు? మనం మాత్రం బ్రహ్మంగా మిగిలిపోవాలి. గుణాలే కాదు, సకల ప్రాణులే కాదు, అంతా బ్రహ్మే కదా. బ్రహ్మ యొక్క ఉనికే కదా. చక్కగా మనం తలంపులు లేకుండా హాయిగా తలుపులు వచ్చినా, ఏ వాక్యం వచ్చినా అంతా భక్తులే కాదు, పూజలే కాదు, అన్నీ బ్రహ్మ నిష్ఠతోటి మనం అలా ఉండిపోవాలి. ఇవన్నీ కూడా పరంధాముడు మాట్లాడుతున్నాడు. మనకేంటి? సర్వాంతర్యామి ఆయన ఉండగా మనకేంటమ్మా? బ్రహ్మేష్మేశ్వరులు, శివలోకం, విష్ణులోకమే కాదు, సత్యలోకమే కాదు, ఏ లోకాలు, పితృలోకాలే కాదు, అన్ని లోకాలు కూడా పరమాత్మ అని తెలియబడింది. అన్ని వాసులే కాదు, జ్యోతిష్యాలే కాదు, యజ్ఞాలే కాదు, యాగాలే కాదు, అంతా భగవంతుడే. కర్మ ఫలాలే కాదు, కర్మ ప్రదాత భగవంతుడే కదా, ఫలాలు భగవంతుడే కదా.
పుణ్యం లేదు, పాపం లేదు, అన్నీ కూడా పరమాత్మే. ఏ పని చేయించినా భగవంతుడు ఉండబట్టి మనలోని చేయగలుగుతున్నాడు, లేకపోతే శవం కూర్చుంటుంది. ప్రతి దాన్ని అన్ని మంత్రాలు భగవంతుడే, అన్ని సారాలు భగవంతుడు, జ్ఞాని అజ్ఞాని భగవంతుడు. అసలు నాశరహితంగా ఉన్న పరమాత్మతో మనం ఉండిపోవాలి. ఆదిదేవుడమ్మా, పురాణ పురుషుడు హాయిగా ఉండిపోవాలి. సర్వం భగవంతుడే కదా, భగవంతుడు లేనిది ఎక్కడుంది? సర్వస్వరూపుడు భగవంతుడే. చరాచర జగత్తులో ఉన్న మన తల్లిదండ్రి గురువులు అన్నీ కూడా బ్రహ్మే. అన్నీ తేజవంతంగా వెలిగి కాంతిహీనంగా ఉన్నాయి, అన్నీ భగవంతుడే. భక్తే కాదు, విశిష్ట భక్తే కాదు, పరాభక్తే కాదు, ఏది కాదు, అంతా బ్రహ్మే. వ్యక్తావ్యక్తంగా ఉంది. నిద్రోపాసకుడు, సద్నోపాసకుడు, నిర్విశేష పరబ్రహ్మ స్వరూపుడు, చింతింప తగింది, చెలింపనట్టిది, నిరుకారమైంది, నిత్యంగా ఉండేది, అంత నిత్యశయనం ఉంది, అంతా బ్రహ్మే. సర్వేంద్రియాలు ప్రకాశిస్తున్నాయంటే సాక్షిభూతుడు ఉండి ప్రకాశం చేస్తున్నాడు. మరి లేకపోతే ఎలా జరుగుతున్నాయి? నడుస్తున్నాం, తింటున్నాం, ఉన్నాం, ఏం చేసినా మాట్లాడినా అన్నీ భగవంతుడే కదా. సప్తరజస్తమో గుణాలు భగవంతుడు కదా, శబ్దాలు భగవంతుడు కదా. చరాచర భూతంలో అంటే ఈ ప్రపంచంలో ఏ జీవైనా భగవంతుడే కదా. కొన్ని జలాల్లో ఉన్నాయి, కొన్ని భూమి మీద ఉన్నాయి, కొన్ని ఆకాశ వాయుగమనాలు ఉన్నాయి. ఎన్ని రకాల భూతాలైనా సమస్త సృష్టి కూడా పరమాత్మే కదా. కొన్ని చోట్ల కొండలు ఉంటాయి, కొన్ని నేలలు కూడా, రకరకాల నేలలు ఉన్నాయి కదమ్మా. అన్ని నేలలో కూడా పరమాత్మే. ద్వైతం అద్వైతం బ్రహ్మే. ధ్యానం క్షేత్రం ముక్త స్వరూపాన్ని అనుకోవటం కూడా పరమాత్మే కదా. నేను దేహాన్ని కాదు అనుకోవటం, మళ్ళీ దేహం కూడా భగవంతుడే అని తెలియపెట్టండి. మనోసంకల్పాలు, అహంకారం, మమకారం అన్నీ మాయ విద్య ఏది కాదు. మనం తెలుసుకున్నాం, ఏదో తెలుసుకుని ఆ తెలుసుకున్న దాంతో చక్కగా ఉండిపోతున్నాం. నేను పరమాత్మను అన్న భావంతో ఉండిపోతున్నామ్మా. దేవతలే కాదు, దేవతలు దేవుళ్ళు ఏది కాదు, పురాణ పురుషులు కాదు, పురుషోత్తములే కాదు, పూజలే కాదు, అన్నీ భగవంతుడు తెలిసింది కదా. ఉపనిషత్తు అంతా భగవంతుడే, బ్రహ్మే కదా. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తారు. ఇవన్నీ తెలుసున్నాయే కదా. భూలోకంలో మానవులు అయ్యుండి యజ్ఞ దానాది పుణ్యకర్మలను ఆచరించటం వల్ల స్వర్గానికి వెళ్తాం. వెళ్తాం. దేవతలతో సమానమైన దేహాన్ని పొంది వానికంటే కొంచెం తక్కువ భోగాలు అనిపించేవాడు కర్మదేవతలు అనబడతారు. అజాన దేవతలు అంటే అజాన జానం దేవతలు. పూర్వకల్పమందు పూర్వ సృష్టి అందు మానవులుగా ఉండి ఆ కల్పం నందు దేవతలను కూర్చో ఉపాసనాదనం చేసి వారి అనుగ్రహం పొంది ఆ కల్పమందు వారితో సమానమైన నామరూపములుగా దేవతలుగా పుట్టి లోకపాలన చేస్తారు గ్రామ దేవతలు. అట్టి వారిని అజాన జాన దేవతలు అంటారంట. మనం ఒక్కొక్కటి తెలుసుకోవాలమ్మా. జీవయాత్ర ఎలా ఉంది, మనం పోయాక ఎలా వెళ్తామో తెలుసుకోవాలి. చాతుర్వర్ణ విభాగం కలదంట దేవతలందు. బృహస్పతి మొదలుగు వారు బ్రాహ్మణులు, ఇంద్రుడు వరుణుడు మొదలు వారు క్షత్రియులంట. మరుత్తులు వైశ్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఉన్నవారు శూద్రులు అంట. 4 రకాలుగా విభజింపబడుతుంది. మనకు తెలియదు కదా, పెద్దల ద్వారా మనకి అర్థమవుతుంది. ఒక కల్పనందలు జీవన్ముక్తులు మరి కల్పనందు సమాన నామధేయాలతో మళ్ళా జన్మించి సృష్టి కార్యాన్ని నిర్వహించుతారంట. మనువులు, ఋషులు, దేవతలు ఇట్టివారే. జీవన్ముక్తులు అనగా నెట్టివారు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు మంచి పనులు చెప్తే ఎలా వెళ్ళాం, చెడ్డ పనులు చెప్తే ఎలా వెళ్ళాం అన్నీ మనకి తెలియబడుతుంది. జీవయాత్ర జీవుడు కారణ శరీరంతో తిరిగి భూలోకానికి వచ్చినప్పుడు ఆకాశం, వాయువు, ధూమము, తెల్ల మబ్బు, మేఘం, వర్షించు మబ్బు, మున్నగు ద్వారా పయనించి ధాన్యాలు మొదలగు అన్న స్వరూపాన్ని పొందుతారంట. అమ్మా ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం అనేక జన్మలు ఎత్తాం, అన్ని జన్మలు అయ్యి వచ్చామంటారు. మానవ జన్మ ఎంత ఉత్కృష్టతో ఆలోచించుకోండి. మీకు అందు గురించే
చదివి మరీ చెబుతున్నాను. నాకు తెలివి ఇవేమి చక్కగా పుస్తకంలో చూసే మీకు చెబుతున్నాను. జీవునికే స్థూల శరీరం ఇంక ఉండదంట, కారణ సూక్ష్మ శరీరాలు మాత్రమే ఉంటాయంట. ఎందుకంటే స్థూల శరీరం ఇక్కడ మరణించేసింది కదా, కాల్చేసాం కదా. సూక్ష్మ శరీరంతో దేవతాలోకం నందు దేవతా స్వరూపమైన అమృతమయమైన శరీరాన్ని ధరించారంట. ఆకాశం ద్వారా వాయు ద్వారా పయనించినప్పుడంట వాయు రూపాన్ని దాల్చంట, వాయువుతో తాదాత్మ్యం చెంది ఉంటారు. మేఘం ద్వారా పయనించినప్పుడు మేఘ రూపాన్ని పొందుతారంట, మేఘంతో తాదాత్మ్యం చెంది ఉంటారు. తదుపరి వర్ష జలములతో తాదాత్మ్యం చెంది భూమిపైకి దిగుతారంట. జలముతో చేరి వృక్షముల్లో ప్రవేశించి ధాన్యాదులందు ప్రవేశించి వాటితో తాదాత్మ్యం చెంది వాటి రూపమే ధరించి ఆ అన్నము పురుషుడు భుజించినప్పుడు పురుష శరీరంలో ప్రవేశించి పురుష రేతస్సు ద్వారా స్త్రీ శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం. మరణించిన తదుప ఇలా జరుగుతాయంట. ఆత్మజ్ఞానం లేకుండా సత్కర్మాలు ఆచరించకుండా ఆచరించిన వారు జీవుడు సత్కర్మ ఆచరిస్తే మంచిదే. ఇవన్నీ స్వర్గలోకానికి వెళ్ళి మరలా భూలోకానికి వస్తారంట. కొంతసేపు స్వర్గంలో హాయిగా ఉన్నాం అనుకుని మళ్ళీ భూలోకంలోకి వస్తారంట. ప్రయాణం ఇలా ఉంటుందంట, జీవుని ప్రయాణం. స్వర్గాది లోకాలు సంచరించి వచ్చిన జీవుని శరీరం అనగా ఒకసారి స్థూలదేహమును కోల్పోయి మరలా స్థూలదేహమును పొందే వరకు జీవుని శరీరం ఎట్లుంటుందో మనం తెలుసుకుంటున్నాం. లోనున్న బ్రహ్మ చైతన్యం అనగా జీవుడు శాశ్వతమైన యాత్రికుడంటమ్మా. అతన్ని ఆవరించున్న అవిద్య కోసం లేక కారణ శరీరం కూడా శాశ్వతమేనంట. 19 తత్వములు కల సూక్ష్మ శరీరం కూడా కారణ శరీరంతో పాటుగా పయనిస్తున్నట్టు. నశించిన స్థూల శరీరం యొక్క పంచీకృత పంచమహాభూతముల యొక్క సూక్ష్మాంశములు కూడా సూక్ష్మ శరీరంతో పాటు పయనిస్తాడు. మనం ఏంటి, మన జీవనయాత్ర ఎలా సాగుతుందో తెలుసుకోకపోతే, బ్రహ్మత్వాన్ని మనం సిద్ధించుకోకపోతే మన యాత్ర ఎలా ఉంటుందో మనం తెలుసుకోవటానికి చదివి మరీ మీకు చెబుతున్నాను. హాయిగా మనం బ్రహ్మత్వంతో ఉంటే ఏ భావంలో ఉండవు. సూక్ష్మ శరీరం యొక్క పంచీకృత మహాపంచభూతములు యొక్క సూక్ష్మాంశములు కూడా సూక్ష్మ శరీరంతో పాటు పయనించి సూక్ష్మ శరీరంతో పాటు స్త్రీ గర్భం నందు ప్రవేశించిన తదుపరి వెంట వచ్చిన స్థూల శరీర పంచభూతముల సూక్ష్మాంశములు విస్తృతంగా పెరిగి మళ్ళా దేహ రూపాన్ని దాల్తాయి. మహానుభావులు చెప్పిన వాక్యాలమ్మా, నేను చెప్పినవి కాదు, నాకు ఏమి తెలియదు కూడా. నేను బ్రహ్మమును అన్న భావన ఒకటే తెలుసు నాకు, మన జీవయాత్ర తెలియదు నాకు. ఆలోచించుకోండి. ఇవన్నీ ఎందుకంటే నేను పరమాత్మ అన్న భావంతో ఉండొచ్చు కదా. పుణ్య పాప కర్మలు ఈ వాసనలతో ఉండి తీర్ణ కోరికలతో ఉండి కారణ శరీరాలు ఎత్తి జీవునిలా ప్రయాణం చేసి సూక్ష్మ శరీరం లోపల ఉన్న కారణ శరీరంతో పాటు పుణ్య పాప కర్మలు వాసనలు భూత సూక్ష్మాలు కూడబట్టిన వెట్టి మూటను మోయటం అంటే సంచితం. జీవుడు ప్రయాణిస్తాడంట, ఆ మూట అట్టుకుని తిరుగుతాడనమాట. ఈ స్థితిలో జీవుని దేహమును వెట్టి మూట మోయు దేహము లేక అతివాహిక అందరూ ఈ మూట యాత్రికును అంటే జీవయాత్ర ఉన్నంతకాలం మోయబడును. నీకు జీవయాత్ర మానుకుంటావా సుఖపడతావు. బ్రహ్మత్వంతో ఉండు, జీవయాత్ర ఉండదు నీకు, చక్కగా ఉండగలవు. ఈ వెట్టి మూటను పెట్టుకుని తిరగక్కర్లేదు. నువ్వు స్వర్గానికి వెళ్ళటం మళ్ళీ తిరగటం మళ్ళీ స్వతంత్రికే. నువ్వు శుభ్రంగా మానవ జన్మలో ఉన్నావు, నీకు ఏ లోటు లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండు, చక్కగా ఉంటావు. హాయిగా ఉండక ఎందుకమ్మా, జన్మరహస్యం తెలిసింది కదా కొంతవరకు. ఎలాగైతే ప్రయాణం ఎలా ఉంటాం, దోమ మార్గం కృష్ణ మార్గం లేక పితృయానం ఇవన్నీ కొద్ది వరకు భగవంతుడి దయవల్ల మనం తెలుసుకున్నాం. శుక్లపక్షం ప్రయాణం చేస్తే శుక్లపక్ష అభిమాన దేవతనే నడపబద్దు. ప్రయాణం చేయటం వలన ఉత్తరాయణం 6 మాసాల్లో అభిమాన దేవత ఆధీనంలో పైన ప్రయాణిస్తారంట. శుక్లపక్షంలోని అంటారు, ఉత్తరాయణం దక్షిణాయనం ఇవన్నీ అంటారు కదమ్మా. ఆయనాలు 2, ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణంలోనేమో
ఒక ప్రయాణం, దక్షిణాయనంలో ఒక ప్రయాణం తెలుస్తుంది కదా. మనం మంచి ప్రయాణంలో ఉండాలంటే ఇంకా నాకు ప్రయాణమే ఆపేసుకోవాలి, నేను పరమాత్మగా ఉండాలి అన్న భావంతో ఉండింది. ఇంక ఇవన్నీ జీవయాత్ర గురించి మనం ఎంత తెలుసుకున్నా, మనం బ్రహ్మత్వంతో ఉండటం ఎక్కువ తెలుసుకుంటే ఈ జీవయాత్ర అది ఆగిపోతుంది. చక్కగా హాయిగా ఉండటమే. బ్రహ్మలోకానికి వెళ్తారంట, కల్పాంతరం ఉండిపోతారంట బ్రహ్మతోటి. మళ్ళీ భూలోకానికి వస్తారంట, మళ్ళీ శరీరాలు ధరిస్తారంట, మళ్ళా జన్మోత్సవం. మరి భూలోకానికి వచ్చి మళ్ళా శరీరాన్ని ధరించరంట ఎవరు? బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు. ఆలోచించుకోండి. బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు కల్పాంతరమందు ముక్తి పొందుతారంట. ముక్తి పొందుట అంటే ఇంకా మళ్ళీ తిరిగి రారంట, మరలా జన్మ తోల్సిన అవసరమే లేదంట. ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్తే, మనకి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్తేనే అలా అయినప్పుడు నీవు అంతా నిరాకార బ్రహ్మంగా ఉండు. సచ్చిదానంద పరబ్రహ్మం, నిరాకార నిర్గుణ పరబ్రహ్మంతో ఉండు. కార్యబ్రహ్మ దగ్గరికి వెళ్తేనే, సత్యలోకానికి వెళ్తేనే ఇలా చేసినప్పుడు, ఇలాగ జరిగినప్పుడు నీవు బ్రహ్మత్వంతో ఉండు, ఇంకేమీ ఉండదు. నీవు బ్రహ్మంగా మిగిలిపోతావు. అది ఆలోచించుకో. సత్యలోక ప్రాప్తి, ఈ యొక్క ముక్తులు, క్రమముక్తులు ఇవన్నీ తెలుసుకున్నావు కదా. నువ్వు చక్కగా ఉండు, హాయిగా ఉండు. నేను పరమాత్మని. ఇంకా నీకు ఏ భావన లేదు. ఎంతసేపు శీఘ్రంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వయస్సులు జన్మలు ఎత్తారంట. దేవయాన, పితృయానం 2 మార్గాలు అర్హులు కాని వారు మరణించదు పెడతా ఏమవుదురు అంటేనంట. పాపం చేసిన వారు పంది, కుక్క ఇలాంటివన్నీ జంతు జన్మలు. మానవ జన్మేమో ఎంత కష్టం. ఇటువంటి మాటికి జన్మ దుఃఖం, జర దుఃఖం, పునః జర అంటే మరణించడం, జన్మ అంటే పుట్టడం. ఎందుకమ్మా పశువుల్లాగా, వృక్షాల్లాగా నరక జన్మలో, జంతు జన్మలో ఇవన్నీ నువ్వు కొంతవరకు అవగాహన చేసుకున్నావు కాబట్టి నరకలోకానికి అధిదేవత యముడని తెలుసు కదా, అక్కడ ఎలా ఉంటామో తెలుసు కదా, అనంత ప్రయోగ మార్గం అని తెలుసు కదా. నివృత్తి మార్గం చేసుకోమ్మా, శ్రేయ మార్గం చేసుకో, శుక్లయానంతో ఉంటావు. మోక్ష మార్గంతో ఉండిపో, బంధం లేకుండా ఉంటుంది. నీవు పరమాత్మ స్వరూపంగా ఉండిపో. ఇవన్నీ నీకు ఎందుకే? 10 నిమిషాల నుంచి చెప్పాం కదా, అర్థమైంది కదా. ఏ మార్గానికి నేను పరమాత్మగా మిగులుతాను అన్న భావంతో ఉండిపో. 84 లక్షల జీవరాశులు ఎత్తి అనేక జన్మల్లో నీ ఉండి పుణ్యాలు రకరకాలు చేసి పిల్లుల్లాగా అబ్బబ్బ ఎన్ని 84 లక్షలు ఎత్తామమ్మా. మహానుభావులు చిన్నప్పుడు అన్నారు, జీవుడు 84 లక్షలు, సావు పుట్టుకలెక్కడ, ఎవరు చేసిన పాపము అనుభవించేదెక్కడ అంటుందోటే మనకు భయం పట్టుకుంది. మనకి పాపాలు వద్దమ్మోయ్. మరణానంతరం ఆ జీవుడు స్థూల శరీరాన్ని విడిచిపోయినప్పుడు ఆ చెట్ట ఆ జీవునితో చేరి ప్రయాణం చేయాలి. ఆ చెట్ట పట్టుకునే, పెట్టుమూట పట్టుకునే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాను ఇంక నేను జన్మలో ఎత్తున్నాను, దర్జాగా ఉండు, పెట్టుమూట గొడవ ఉండదు. హాయిగా నీవు బ్రహ్మంగా ఉండు. ఇంకా వేరొక జన్మ అక్కర్లేదు. మళ్ళీ జన్మించే మళ్ళీ మరణం ఉంటుంది కదా, ఇంకేది చూసుకోకు. జీవుడు బ్రహ్మైక్యాన్ని పొందే ఉంటాడు. మరి బ్రహ్మలో ఐక్యం ఎప్పుడు పొందుతావు? నీ లక్ష్యం అంతా ఏంటి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపో. బ్రహ్మలో ఐక్యం పొందడానికి జీవుడికి కొన్ని అర్హతలు ఉన్నాయి కదా. మానవ శరీరం ఒకటి ఉండాలంట, ఆత్మజ్ఞానం ఒకటి ఉండాలంట. కారణ శరీరాన్ని వదిలించుకోవాలి కదా.
ఊర్ధ్వలోకాలకు వెళ్ళొచ్చాం కదా, 14 లోకాలు తిరిగి వచ్చాం కదా. ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో ఉండు. అధమ జన్మలు ఎత్తుకో. రాళ్ళెందుండి పాపం సుత్తి దెబ్బలు తిని ఎండకండి వానకు తడిసి కష్ట నష్టాలకు వచ్చి వృక్షాలు ఎంతసేపు పశుపక్షాదులు సుఖదోషాన్ని మానవ జన్మను పొందాము. ఇవన్నీ జన్మలు 84 లక్షల జన్మలు అయ్యి ఇప్పుడు పొందాము. ఈ ప్రయాణానికి తుది చేసేసుకో. తుదకు బ్రహ్మానంద ఐక్యం చెందేటట్టుగా నువ్వు చేసుకో. ఈ మానవ జన్మలో ఇంకా ప్రయాణం ఆపేసుకో. అనేక కోట్ల జన్మలు ఎత్తేసావు, అయిపోయింది. మానవ జన్మతో వచ్చేసావు, హాయిగా ఉండిపోయావు. పక్షుల కంటే పశువులు రైట్ అంట, వృక్షాల కంటే పక్షులు, రాళ్ళ కంటే వృక్షాలు, పశువుల కంటే మనుషులు ఉత్తమ జన్మలు అంట. ఒకదానికన్నా ఒకటి పుణ్యఫలం అవసరం. పుణ్యఫల సుకృతం వలన ఉత్తమ జన్మలుగా పొందుతూ జీవుడు భగవంతుని చేయుటకు పయనించుంటాడు. మా యొక్క ప్రభావంతో భగవంతుని చేయుటకు చే ప్రయాణం సక్రమంగా జరగకుండా ఆటంకపరిచేసి జీవుని అధోగతి పాలు చేసేస్తుందంట మా యొక్క ప్రభావం. జాగ్రత్త, మాయలో పడుకో. మానవ శరీరం ఉందని జీవునిపై మా యొక్క ప్రభావం మాటికి 100 పాళ్ళు ఉంటుంది. జాగ్రత్త, మాయలో పడకుండా నేను పరమాత్మ నీవు హాయిగా ఉండు. జీవలక్షణాన్ని తగ్గించుకో, బ్రహ్మత్వంతో ఉండు. నీకు తెలిసిందేంటి? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో, హాయిగా ఉండదు.